Hello everyone, I am Veena Puppala. I am free registered mutual fund distributor, founder and CEO of Multiarts. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఎస్డబ్ల్యూపీ అసలు ఎస్డబ్ల్యూపీ ఎలా పెట్టుకోవచ్చు, ఎస్డబ్ల్యూపీ బెనిఫిట్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో, అండ్ సిప్కి ఎస్డబ్ల్యూపీకి ఎస్ఐపికి ఎస్డబ్ల్యూపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ ఈ బేసిక్ థింగ్స్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్ చేశాను. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఆ ప్లేలిస్ట్ని ఎక్స్ప్లోర్ అవ్వండి. నియర్లీ 50+ వీడియోస్ అయితే ఉన్నాయి అందులో. సో బేసిక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, సో దట్ ఐ కెన్ మేక్ గుడ్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. సో చాలా డేస్ తర్వాత 999 మనకి 1 డే దాకా ఉన్నింది. తర్వాత అయితే మనకి 1000 ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు 1004 మెంబర్స్ అయితే ఉన్నారు. సో సూన్లీ ఎక్స్పెక్టింగ్ 2000 మార్క్ని టచ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కంటెంట్ అయితే హెల్ప్ఫుల్గా సింపుల్ ఫార్మాట్లో ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను, అండ్ మెయిన్లీ తెలుగులో. సో ఈ ఇన్వెస్టర్స్ ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ మనకి లైక్ హిందీలో చెప్తున్నారు అనమాట కంటెంట్, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ చాలా తక్కువ మంది తెలుగులో చెప్తున్నారు. సో టు సర్వ్ పీపుల్ ఇన్ ఏ బెటర్ వే తెలుగులో అనేది నేను చెప్తున్నాను. ఓకే, సో ఈరోజు టాపిక్ చూసినట్టయితే ఎస్డబ్ల్యూపీ. అసలు ఏంటి ఎస్డబ్ల్యూపీ అంటే, దీన్ని సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అంటారండి. సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో నుంచి డబ్బులు తీసుకోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రిడమ్షన్ అని ఉంటుంది. సెకండ్ది వచ్చేసి ఎస్డబ్ల్యూపీ. ఓకే, సో రిడమ్షన్ అంటే ఏంటంటే, లెట్స్ సే మీరు ఒక 1 lakh రూపీ ఇన్వెస్ట్ చేశారు. 1 lakh రూపీలో మీకు ఏదో అవసరం పడి మీరు ఒక 50,000 తీయాలనుకుంటున్నారు. 50,000 40,000 ఎంతో తీయాలనుకుంటున్నారు. సో అలా తీసే ప్రాసెస్ని రిడమ్షన్ అంటారు. వర్డ్ రిడమ్షన్ అని ఉంటుంది మనకి. కాకపోతే ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటంటే సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అనమాట. అంటే లెట్స్ సే మీరు 1 lakh పెట్టారు. సేమ్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 lakhలో మీకు 50,000 అవసరమైంది. 50,000 మీకు ఇప్పుడు అవసరం లేదు, నెల 10,000 కావాలి మీకు. అప్పుడు ఏంటి అంటే మనం ఈ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, మనం 50,000లో 50,000 తీయనక్కర్లేదు, 10,000 తీయచ్చు. ఓకే, సో 10,000 మనకు ఒక శాలరీ లాగా తీయచ్చు. ఓకే, సో ఎలా శాలరీ లాగా తీయచ్చు అంటే, లెట్స్ సే మీరు ఒక ఫండ్ కంపెనీలోకి ఇన్వెస్ట్ చేశారు. ఎస్బీఐఓ, హెచ్డిఎఫ్సినో, ఐసిఐసి ఏదో ఒక ఫండ్ కంపెనీలోకి. ఒక మ్యూచువల్ ఫండ్స్ ఒక ఫండ్లోకి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఏఎంసీ అంటారు. ఆ పర్టికులర్ ఏఎంసీ ఏం చేస్తుందంటే, సో డేస్ రోజు మీరు ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు అని ఉంటుంది. కొన్ని కంపెనీస్ 30 days ఇస్తున్నాయి, కొన్ని కంపెనీస్ ఫ్యూ డేస్ ఇస్తున్నాయి. 1st, 5th, 10th, 29th, 30th, 31st ఇలాగా. సో ఇదెంత మనకి బెనిఫిట్ అవుతుందంటే అండి, మీరు ఈ ఏజ్ ఏదైతే ఉందో, ఓకే, సో నేను చెప్పే కేటగిరీ కూడా వెరీ స్పెసిఫిక్ అనమాట. నా క్లాసులు ఎలా ఉంటాయంటే 18+ 50 కన్నా తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళనే నేను మెయిన్లీ నా క్లాసులు జాయిన్ అవ్వమని చెప్పి చెప్తాను. 18+ ఉండాలి, 50 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, సో జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఎస్ఐపి పెట్టిస్తాను వాళ్ళతో. నా ఫార్మాట్ చెప్తున్నా మీకు నేను ఎలా చేపిస్తాను. సో ఎస్ఐపి కూడా ఎలా పెట్టిస్తానంటే, జనరలైజింగ్గా కాదు, వెరీ పర్సనలైజ్డ్గా ఎస్ఐపి పెట్టిస్తాను. ఎలా పెట్టిస్తాను, లెట్స్ సే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ ఇన్కమ్ ఎంత, మీరు ఎందుకోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, గోల్ అసలు ఎందుకు, ఆ పర్పస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ దేనికోసం, స్టడీసా, రిటర్న్సా, లేకపోతే మీకు రిటైర్మెంట్ కోసమా, లేకపోతే హౌస్ కోసమా, కార్ కోసమా, ఏ పర్పస్ కోసం, ఎంత డ్యూరేషన్ లోపల మీకు ఆ డబ్బులు కావాలి. ఓకే, సో ఇలాంటి ఇన్పుట్స్ అన్నీ నేను తీసుకొని ఆ ఇన్పుట్స్ని కన్సిడర్ చేసి నేను మీకు ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేస్తాను, విచ్ ఈస్ ప్యూర్లీ గోల్ బేస్డ్. అది కంప్లీట్గా మీ గోల్ బేస్డ్ పోర్ట్ఫోలియోనే. అండ్ పర్సన్ టు పర్సన్
ఫండ్స్ మారిపోతాయి, ఫండ్స్ కేటగిరీ మారిపోతుంది, ఫండ్స్లో పెట్టే అమౌంట్ మారిపోతుంది. ఓకే, వాళ్ళ రిస్క్ ఎపటైట్ ఎంత ఉంది. సో ఇలా పెట్టిన తర్వాత ఏమవుతుంది, మన టాపిక్ ఏంటి ఈరోజు హెచ్డబ్ల్యూపీ కదా. సో ఒక 20 years ఇలాగ మనం పెట్టాం. లెట్స్ సే ఇప్పుడు మీ ఏజ్ 20 అనుకోండి. ఓకే, సో మీరు 20 years ఉన్నప్పుడు మీరు జస్ట్ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు మీ జాబ్ వచ్చేదాకా. సో మీకు జాబ్ రాగానే మీ 1000 రూపీస్ని 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. లెట్స్ సే మీకు జాబ్ 23 yearsలో వచ్చింది అనుకున్నాం. ఓకే, సో 23 yearsలో వచ్చినప్పుడు ఈ 4 years మీరు 1000 రూపీస్ పెట్టుంటారు. ఓకే, అంటే 12,000 per year. ఓకే, సో మనకు ఓవరాల్గా ఎంత అవుతుంది, 46,000 అవుతుంది ఆ 4 yearsకి గాను. సో మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత ఎవ్రీ మంత్ 10,000 పెట్టుకుంటున్నారు. మీ శాలరీ 20,000 నేను ఎస్టిమేషన్ వేసి అందులో half the portion ఇన్వెస్ట్మెంట్ అంటున్నా. ఈ వేలో మనం ఒక 20 years పెట్టిన తర్వాత మన పోర్ట్ఫోలియో అనేది చాలా కాంపౌండింగ్ ఎఫెక్ట్ పడి గ్రో అవుతుంది. మీరు కొట్టి చూడండి ఒకసారి. 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, 15% రిటర్న్స్ వస్తే మనకు అప్రాక్సిమేట్గా 70 to 80 lakhs వస్తుంది. మీరు 40 years ఏజ్ ఉన్నప్పుడు మీరు ఏమీ చేయకుండా, లెట్ మీ రిపీట్ ద వర్డ్, మీరు ఎలాంటి వర్క్ చేయకుండా ఈ డబ్బులు మీకు ప్యాసివ్ మనీని జనరేట్ చేస్తుంది. ఏంటి ప్యాసివ్ మనీ, ఒక శాలరీ లాగా తీసుకోవచ్చు మనం. నెల నెల మీ ఖర్చులకు కావాల్సిన 50,000 60,000 మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ 20 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, 18 నుంచే స్టార్ట్ చేయమని చెప్తాను. పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు స్టార్ట్ చేసేయచ్చు 500,000 రూపీస్ నుంచి. సో మీరు జాబ్ రాగానే దాన్ని స్టెప్అప్ చేస్తాం, 10,000 15,000 మీ ఇన్కమ్ని బట్టి, మీకున్న కమిట్మెంట్స్ని బట్టి. సో అలాగ 20 years పెట్టుకుంటూ వెళ్ళి 20 years తర్వాత మీరు పెట్టి పుట్ అండ్ ఫర్గట్ అండి, తీరేది పెట్టి మర్చిపోండి. సో మీరు రెగ్యులర్గా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అకేషనలీ క్వార్టర్లీ వన్స్, 6 months వన్స్, 1 year వన్స్ చెక్ చేసుకున్నా సరిపోతుంది మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుంది, మన మార్కెట్ సైకిల్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ సైకిల్స్. సో ఆ సైకిల్స్ అన్నీ కూడా మనకి ఎన్ఏవి యూనిట్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతా. నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను ఎన్ఏవి మీద, యూనిట్స్ మీద ఫ్యూచర్లో. సో మనకి ఎస్డబ్ల్యూపీ తీసే టైంకి మన దగ్గర మంచి లంజం ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ఉన్న బెనిఫిట్ ఏంటంటే నెల నెల అంతా తీయకోకుండా ఒక శాలరీ మీ అవసరానికి తగ్గట్టుగా తీసుకొని, ఓకే, రెగ్యులర్ ఇన్కమ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉందండి మ్యూచువల్ ఫండ్స్లో. అంటే మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్ రెగ్యులర్ ఇన్కమ్మా అనే ఒక గోల్ కూడా ఉంది. సో ఈ పోర్ట్ఫోలియో ఏదైతే 80 lakhs 90 lakhs బిల్డ్ అయి ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, దాంట్లో నుంచి మీరు నెల నెల 50,000 70,000 80,000 తీసుకుంటారు. ఈ మిగిలిన డబ్బులు గ్రో అవుతూ ఉంటుంది. సో మినిమం ఎస్డబ్ల్యూపీ వాల్యూ నేను పెట్టినప్పుడు నేను ఆల్మోస్ట్ పైసా బజార్, ఫండ్స్ ఇండియా, గ్రో, ఏంజల్ వన్, ఈటీ మనీ, ఎసెట్ ప్లస్ 6 platformsలో ఇన్వెస్ట్ చేశాను ఇప్పటిదాకా. ఓకే, 6 platformsలో యాజ్ ఆఫ్ నౌ ఇంకా నాకు 4 platformsలో హోల్డింగ్స్ ఉన్నాయి, పైసా బజార్, ఫండ్స్ ఇండియా తప్ప. మిగిలిన ఎసెట్ ప్లస్, ఇప్పుడు నా యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎసెట్ ప్లస్లో ఉంది. సో ఎసెట్ ప్లస్, గ్రో, ఏంజల్ వన్, ఈటీ మనీ 4 platformsలో నేను స్టిల్ ఐ హ్యావ్ మై ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఎంతో కొంత. సో 1000 2000 ఒక్కొక్క పోర్ట్ఫోలియో, ఒక్కొక్క ప్లాట్ఫామ్లో కొంచెం పెట్టి ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మై ప్రొఫెషన్ ఈజ్ టు టీచ్. నేను చెప్పాలంటే నాకు ముందు తెలియాలి కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లాట్ఫామ్స్. ఓకే, సో అందులో ఒక ప్లాట్ఫామ్లో ఏంటంటే మనకి మినిమం ఎస్డబ్ల్యూపీ డ్యూరేషన్ వచ్చేసి 6 months పెట్టుకోవాలి. అంటే 1 month తీయడానికి లేదు, అది రిడమ్షన్ చేసుకోవచ్చు మనం, తీయచ్చు ఊరికే. కానీ ఎస్డబ్ల్యూపీ మటుకు మినిమం 6 months పెట్టుకోవాలి. అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది మీరు ఇప్పుడు మనకున్న వాల్యూ ఆఫ్ అమౌంట్ ఎన్ని ఇయర్స్ మనం తీయగలుగుతాం అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది, ఎన్ని మంత్స్ తీయచ్చు అనేది కూడా. సో ఇలాగా మన ఫ్యూచర్ని రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్, మనకి రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు అండి. ఇదేంటంటే లిక్విడ్ అమౌంట్. సో ఇప్పుడు మీకు ప్లాట్స్ ఉన్నాయి, లేకపోతే ఒక ఇల్లు ఉంది, మీకు ఏదో అవసరం పడింది, సడన్గా బయర్స్ దొరకరు కదా మనకి. సో లిక్విడిటీ ఆఫ్ ద అమౌంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన ఫ్యూచర్కి. ఓకే, జస్ట్ లైక్ శాలరీ లాగా మనం తీసుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ ఉన్న కండిషన్స్ బట్టి. దిస్ ఈజ్ ద వెరీ బెస్ట్ ఆప్షన్. ఐ వాంట్ యూ పీపుల్ టు కన్సిడర్ దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎసెట్ క్లాస్. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైనా, ఎఫ్డీస్ ఆర్డీస్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా దీన్ని మెయిన్గా కన్సిడర్ చేయమంటాను, ఎందుకంటే ఇట్స్ అ గుడ్ రీప్లేస్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి. సో ఈ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే నెల నెల మన డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం. సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అంటే నెల నెల మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మన అకౌంట్లోకి డబ్బులు వేయడం.
సో నేను ఫస్ట్లో చెప్పా కదా డిఫరెన్స్ కూడా మీకు చెప్తానని. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ అవుతుంది. ఎస్డబ్ల్యూపీ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయిన డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ ద థిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్డబ్ల్యూపీ అండ్ రిడమ్షన్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, నేనైతే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీ పోర్ట్ఫోలియో అనేది మీ ఇన్కమ్ బేస్ చేసుకొని మీకున్న రిస్క్ అపెటైట్ అన్ని క్యాలిక్యులేట్ చేసి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ థింగ్, నేను కోర్సులు నేర్పిస్తున్నాను. ఇట్స్ నాట్ ఓన్లీ మీ పోర్ట్ఫోలియో నేను బిల్డ్ చేయించడం కాదు, నేను బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియో నేను వాడే టర్మినాలజీ మీకు రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ గుడ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ ఆన్ దట్ పర్టికులర్ సెగ్మెంట్. సో నేను మాట్లాడుతుంది మీకు అర్థం కావాలంటే మీరు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి కాబట్టి. సో ఐ ఆల్సో మై మెయిన్ సెగ్మెంట్ ఈస్ టు టీచ్ ద కోర్సెస్ టు ఎడ్యుకేట్ పీపుల్ టువర్డ్స్ investment, especially goal based investments, to educate people and to guide people. Not everyone are willing to educate, so I'll provide two services. One is to build goal based investment portfolios. Second thing is to teach how to build goal based portfolios. ఎలా నేనే చేసి ఇస్తాను మీకు పోర్ట్ఫోలియోస్, ఇది ఒక సర్వీస్ నేను ప్రొవైడ్ చేసేది. సెకండ్ ఇది ఏంటంటే ఎలా చేసుకోవాలి ఆ నాలెడ్జ్కి కూడా నేను కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నా. సో ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో వి గ్రోత్ యాప్ అని ఉంటుంది. ఓకే, యాప్ ఉంది, ఆండ్రాయిడ్ యాప్ అండ్ వెబ్ ఉంది. మీరైతే కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, మీరు లాగిన్ అయిపోయి యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని 50 రూపీస్ కోర్సెస్ ఉన్నాయి, అవి కూడా మీరు వినొచ్చు. సో నా ప్రీమియం సర్వీసెస్ ఏవైనా కావాలన్నా కూడా యూ కెన్ జస్ట్ కాల్ టు ద నెంబర్ which is displaying in the screen. Okay, so before winding up, please do subscribe and have a great growth and see you in the next video. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.